కల్కి 2898 AD ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ భారీ మూవీ జూన్ 27న విడుదలయ్యి అత్యధిక కలెక్షన్స్ ను కొల్లకొడుతూ సాగుతుంది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. సినిమా స్టార్స్ జాతకాలు చెప్తూ వేణుస్వామి పాపులర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చెప్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగచైతన్య జంట విడిపోతుందని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ జంట విడిపోయింది. ఆ తర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతేకాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. రష్మిక మందన్న, డింపుల్ హయాతి లాంటి హీరోయిన్స్ తో పాటు అషురెడ్డి, ఇనియా సుల్తానా లాంటి మరికొంతమంది బుల్లితెర బ్యూటీస్ కూడా ఉన్నారు. ఈ మధ్య జరిగిన ఏపీ రాజకీయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో వేణుస్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ కి గురయ్యారు. ఎలక్షన్స్ పై చెప్పింది తప్పు అవటంతో రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి మరొకసారి వార్తల్లో నిలిచారు వేణుస్వామి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుషు సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు నాకెవ్వరూ దండలేదు. అలాగే తాజాగా వచ్చిన కల్కిపై కూడా కామెంట్స్ చేశాను. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది రాదని అన్నారు. మరి ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయింది, ఏమంటారని ప్రశ్నిస్తే, అలాగే సలార్ సినిమా హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు. ఆ సినిమా నిజంగా హిట్ అయిందా? ఆ సినిమాకు 130 కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు కల్కి హిట్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్ ఎంతసేపు కనిపించాడు? అసలు ఆ సినిమా హిట్టా? నిర్మాతకు ఎంత డబ్బులు వస్తాయో చూద్దామని ప్రభాస్ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేయగలడా? అలాంటి పరిస్థితి లేదు అని వేణుస్వామి తెలిపారు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ మరొకసారి వేణుస్వామిపై ఫైర్ అవుతున్నారు.